హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట మెంతి పులుసు. సింపుల్గా టేస్టీగా మెంతి పులుసు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే మటుకు సమ్మర్ స్పెషల్ కర్రీ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మెంతి పులుసు తయారీ విధానం చూద్దాము. ఇక్కడైతే మనం ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నాము, ఉడికించి పక్కన పెట్టుకున్నాము. 3 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాము, సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ. పెద్ద సైజు టమోటా అయితే 1 తీసుకున్నాను. టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలి. మీడియం సైజు అయితే 2 తీసుకోండి. పెద్ద సైజు టమోటా అయితే 1 తీసుకోవచ్చు. ఇదిగో మేమైతే 1 తీసుకున్నాము. తయారీ విధానం చూద్దాము. మొదట స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ రెసిపీ. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చా పచ్చా దంచి వేసుకోవాలి. 4-5 ఎండుమిరపకాయలు 2గా వింపి వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ ఆయిల్లో మగ్గించుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ రెసిపీ అయితే మటుకు. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఇందులో ఇప్పుడు మనం 2 రెమ్మల కరివేపాకు వేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే మటుకు. నెల్లూరు ఫేమస్ కర్రీల్లో ఆనియన్ కర్రీ ఒకటి. కోడిగుడ్డు పులుసు అంటారు, ఎర్రగడ్డ పులుసు అంటారు, మెంతి పులుసు అంటారు, రకరకాల పేర్లు. మనమైతే ఇప్పుడు ఎర్రగడ్డ పులుసు తయారు చేస్తున్నాము. మెంతి పులుసు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మేమైతే ఈ కర్రీని మెంతి పులుసు అంటాము. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎర్రగడ్డ ముక్కలు ఆయిల్లో మగ్గించుకుని ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. రకరకాలుగా పిలుస్తుంటారు, ఎర్రగడ్డ పులుసు, కోడిగుడ్డు పులుసు. మేమైతే దీన్ని మెంతి పులుసు అంటాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటుంది. సమ్మర్ స్పెషల్ కర్రీల్లో ఈ కర్రీ ఒకటి. ఆనియన్ చాలా చలవ చేస్తుంది కదా, అందుకోసమని సమ్మర్లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు ఈ కర్రీ. ఈ టమాటా ఎర్రగడ్డ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇదండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత కల్లుప్పు వేసి ఒకసారి కలపాలి. ముందుగా అయితే మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకున్నాము. ఈ చింతపండు రసం కూడా ఇందులో వేద్దాము. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరు ఫేమస్ కర్రీల్లో ఈ మెంతి పులుసు కూడా ఒకటి. చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు రసం వేసేసి తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఈ పులుసు అయితే తెల్లనివ్వాలి. పులుసు అయితే బాగా తెల్లాలి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ పులుసు అయితే బాగా తెల్లనివ్వాలి. ఇవ్వండి మనం ముందుగా ఉడికించి పక్కన ఉంచిన కోడిగుడ్లు ఫ్రెండ్స్. ఈ కోడిగుడ్లకైతే ఘాటు పెట్టుకోవాలి. అప్పుడే పులుసు బాగా గుడ్డు లోపలికి వెళ్ళి టేస్ట్గా ఉంటుంది. అన్ని గుడ్లకి అలాగే ఘాటు పెట్టుకోవాలి. ఓకేనా? ఇదిగోండి మన పులుసు చూడండి ఎలా మరుగుతుందో. ఒకసారి బాగా కలుపుదాము. ఇలా మరుగుతున్నప్పుడు ఉడికించి పక్కన ఉంచిన కోడిగుడ్లు కూడా ఈ పులుసులో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ మటుకు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా టేస్టీగా ఉంటుంది మెంతి పులుసు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుదాము. ఈ కోడిగుడ్లు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి సన్న మంట పెట్టేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే ఈ కర్రీ ఉడికించుకోవాలి. సన్న మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
మధ్యలో మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోవాలి, లేదంటే కూర అడుగంటకుండా మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మూత పెట్టేసి 15 నిమిషాలు అయితే దగ్గరికి ఉడికించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ మన కర్రీ చూడండి, ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మన మెంతి పులుసు అయితే రెడీ అయింది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఒకసారి బాగా కలుపుదాము. ఈ విధంగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మెంతి పులుసు బాగా దగ్గరికి ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మన మెంతి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉడికించుకోవాలి, నీళ్ళుగా ఉడికించుకోకూడదు. బాగా దగ్గరగా ఉడికించుకుంటే ఈ విధంగా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ. ఇదిగోండి ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. మెంతి పులుసు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.